నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చెలరేగిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కొల్లాపూర్కు సంబంధించినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి హస్తం ఉందంటూ ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్, మీ దగ్గర ఏం ఆధారం ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకుడి హత్య వెనుక కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉందని చెప్పడానికి? ఆ జూపల్లి గారి దగ్గర ఏం ఆధారం ఉంది? అది ఆయన ప్రమేయం లేకుండా జరిగిన హత్య కాదని చెప్పకుండా ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఒక చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, చనిపోయిన వ్యక్తి దందాల్లో ఉన్నాడని చెప్పడం, చనిపోయిన వ్యక్తికి మీద గ్రామస్తులకు ఎలాంటి సానుభూతి లేదని చెప్పడం, ఇన్ని తెలుసుకున్నాడు. నిందితులు ఎక్కడో చెప్పండి. సరే, ఆయనకు సంబంధం లేదంటున్నాడుగా, మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పండి ఆయనను. ఎందుకు ఆయన ఒకళ్ళు తప్పుచ్చుకుంటున్నాడు? నేను నా అనుమానం ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారి అనుచరుల నేను కాదండి, ఆయన బాధితుడి తల్లిదండ్రులు 90 సంవత్సరాల ముసలోళ్ళు అండి, 80-90 సంవత్సరాల ముసలోళ్ళు. వాళ్ళకి ఏముంటుంది చెప్పండి కక్ష కార్యపణాలు? వాళ్ళే చెప్తున్నారు జూపల్లి కృష్ణారావు గారి మనుషులే ఈ హత్య చేసినారు అని. మరి ఈ హత్య చేసిన జూపల్లి కృష్ణారావు మనుషులు అంటే మరి పోలీసు వాళ్ళు జూపల్లి కృష్ణారావుని పిలుచుకురావాలిగా, జూపల్లి కృష్ణారావుని పిలుచుకొచ్చి అడగాలిగా ఏమైంది అని చెప్పి అడుగుతారా? మరి పోలీసులు ఎందుకు అడుగుతలేరు? ఆయన మనుషులను పిలుచుకురావాలిగా, వాళ్ళని కూడా పిలుచుకురస్తలేరు. మరి ఎవరి హత్య ఎవరు చేసిండ్రు? ఆయనకైనా తప్పుకున్నాడా? అది ఆత్మహత్యనా? కాదు. మరి అట్టప్పుడు ఎవరు హత్య చేసిన మరి చెప్పించు. 48 గంటలైంది, ఇంతవరకు నిధులు దొరకపోవడం అయింది. మరి మల్లె క్రిషాంక్ అనే వ్యక్తి ఒక చిన్న ఫేస్బుక్ పోస్ట్ పెడితే ఆయన తీసుకుపోయి అర్జెంటుగా చెంచల్ కూడా జైల్లో పెడతారు. మరి ప్రాణాలు పోయినప్పుడు తీసుకొచ్చి మరి పెడతారా? ఎందుకు పెట్టడం లేదు? సో జూపల్లి కృష్ణారావు గారు ఇది మొదటిది కాదు, ఇది చివరిది కావాలనే కోరుకుంటున్నా. ఇది మొదటిది కాదు. ఇంత ముందు కూడా ఆయన ప్రమేయంతో ఆ కొల్లాపూర్ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది పడగ విప్పింది. సో రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రమాదం ఉందని ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టినాం. మా నాయకులు కేటీఆర్ డిపార్ట్మెంట్ ఏమంటుంది? ఎస్పీని మీరు కలవడం జరిగింది, అక్కడ లోకల్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అందరినీ కూడా మీరు కలుస్తున్నారు. డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి చొరవ కనబడతా ఉంది? ఏమీ చొరవలేదు. చాలా బాధగా ఉంది. ఒక పోలీసు ఆఫీసర్గా 26 సంవత్సరాలు ఏ డిపార్ట్మెంట్ కోసం అయితే నా ప్రాణాలను కూడా పణంగా పెట్టి నేను పనిచేసినో ఆ డిపార్ట్మెంట్ ఇవాళ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి రెడ్ కార్పెట్ పెట్టి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. సో నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. వాళ్ళు ఏం పని చేయడం లేదు. పని చేస్తే మేము ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవసరమే లేదు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇట్లా బాహాబాహీలు చేసుకోరండి. పోలీసు వాళ్ళు నిజంగా లా అండ్ ఆర్డర్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే ఇంకేమున్నదండి. నేను మా పార్టీ వాళ్ళు ఏదో తప్పు చేస్తే వాళ్ళని రక్షించమని అంటలేను, వాళ్ళ పార్టీలు మంచోళ్ళు అయితే వాళ్ళని శిక్షించమని అంటలేను. మేము అందరినీ కూడా ఫెయిర్గా చూడమంటాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా దాంట్లో ఘోరంగా విఫలమైంది, ప్రేక్షక పాత్ర వహిస్తుంది. మంత్రి కృష్ణారావు గారి అండదండలతోనే కొంతమంది పోలీస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను రూపుమాపాలని చూస్తున్నారు. మీరు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎట్లా ఉంది? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినట్టు కనబడుతూ ఉంది? మే 11న పోలింగ్ కూడా జరిగింది, జూన్ 4న రిజల్ట్స్ రాబోతూ ఉంది. ఎట్లాంటి ఆశ కనబడుతూ ఉంది మీకు? తినబోతూ రుచులెందుకు చూడడం, తినబోయేదానికి వస్తుంది. జూన్ 4 తారీఖు నాడు మీరు చూస్తారు కదా తెలంగాణ ప్రజలు ఎలాంటి మరి తీర్పిస్తారనేది, ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని తిరస్కరిస్తారనేది మీకే తెలుస్తుంది. తెలంగాణ ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు. నాకైతే నమ్మకం ఉన్నది. తెలంగాణ ప్రజలు వాళ్ళ మీద జరిగిన మోసాన్ని గుర్తించిండ్రు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు వాళ్ళ మీద మోసం జరిగిన దానికి ప్రతీకారం కూడా తీర్చుకోబోతున్న రాజ్యాంగబద్ధంగా. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా 17 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలు అంచనా వేయచ్చు అంటారు బీఆర్ఎస్ పార్టీ కోసమని? జూన్ 4వ తారీఖు నాడు దయచేసి టీవీల ముందర కూర్చోండి, తప్పకుండా తెలుస్తుంది. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నమాట. ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందన్నటువంటి మాటనైతే వారు గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.